హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి. ఒక్క బంగాళదుంపతో 2 కోడిగుడ్లతో కమ్మనైన స్నాక్స్ రెసిపీ చేసుకుందాము. ఈ బంగాళదుంప అయితే ఫస్ట్ పైన పొట్టు అయితే తీసుకొని సన్నగానైతే ఇది కట్ చేసుకొని సాల్ట్ నీళ్ళలోనైతే వేసిన పచ్చిదే ఇది. ఇవి ఇప్పుడు పక్కకు తీసుకుందాము. కోడిగుడ్లు అయితే పలుగొట్టుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. రెండు కూడా పలుగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో అంతా కలుపుకోవాలి. ఎల్లో వైట్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి పచ్చిది, ఏం మసాలాలు వేయకుండా పట్టిన ఈ ధనియాల పొడి. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఈ బంగాళదుంప ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ఇందులో ఈ మిశ్రమం వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. ఒకసారి ఇట్లా అన్ని మునిగేటట్టు ఇట్లా చూసుకోవాలి. ఈ శనగపిండి బియ్యపిండి ఇది. ఇందులో అయితే కొంచెం ఉప్పు కారం వేసిన, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఎగ్గులో వేసినాం కదా ఉప్పు కారం, కొంచెము ఇందులో కొంచెం ఉప్పు కారం వేసిన ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. అందుకే ఇందులో కూడా కొంచెం వేసిన ఉప్పు కారము, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇందులో కొన్ని నీళ్లు వేసుకుంటా మనం మిర్చి బజ్జి పిండిలాగా కలపాలి. ఇది ఉండలు లేకుండా ఇట్లా కలుపుకోవాలి పిండి అయితే. మనం ఈ బంగాళదుంప ముక్కలు అయితే ఈ ఎగ్గు దానిలో వేసినాం కదా, ఇది ఒక్కటొక్కటి తీసుకుంటా ఈ పిండిలో ముంచుకుంటా ఇట్లా నూనెలను అయితే వేసుకోవాలి. ఇట్లా నూనె అయితే వేడైనాక ఒకటొక్కటైతే తీసుకుంటా ఈ నూనెలను అయితే ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఒక్క సైడ్ కాలినాక ఇంకొక సైడ్ అయితే ఇట్లా దింపేసుకొని మంచి కలర్ వచ్చేదాకానైతే ఇవి కాలనియాలి. ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. బంగాళదుంపతో ఈ రెసిపీ అయితే చేయడం అయిపోయిందండి. చూడండి, కరకర మంచిగా, లోపల మాత్రం సాఫ్ట్గా, మీద కరకర మంచి టేస్ట్గా ఉంటాయి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తేనైతే. ఇట్లా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చినప్పుడే లోపల ఉన్న ఈ బంగాళదుంప ముక్కలు కాలుతాయి.